ఇలాంటి ఇబ్బందులు ఎన్నొచ్చినా కూడా తగ్గే పరిస్థితి లేదు. ఎవడికి భయపడే పరిస్థితి లేదు. మీకు చేతనైతే నన్ను తగలండి కానీ నా కుటుంబం జోలికి పోవాల్సిన అవసరం లేదు. కానీ మీరు టచ్ చేసినారు. ఈసారి మటుకు వారు వన్ సైడ్ అవుతుంది, చూసుకోండి. మీ భయభ్రాంతులకు అయ్యే పరిస్థితి అయితే మాకు అసలు మీరు ఏ విధంగా చేస్తూ ఉన్నారో మేము కూడా ఆ విధంగా చేయాలనుకుంటే మేము అంబేద్కర్ గారి సిద్ధాంతాలతో కూడిన పార్టీలో ఉన్నాం కాబట్టి మాకు అది సెట్ కాదని మేము అనుకుంటున్నాం. లేదు మీరు దాంట్లో ఏ పార్టీలో ఉన్నా కూడా మీరు ఫ్యాక్షన్గానే మీరు చూసుకుందామంటే రెడీ, దానికి కూడా ఏ దానికైనా సిద్ధపడతాం మేము కూడా. ఈ మీడియా ముఖం ద్వారా ఈ మీడియా ఇక మీదటి నుంచి నా జోలికి కానీ నా కుటుంబం జోలికి కానీ వస్తే ఎవరిని వదిలే పరిస్థితి ఉండదు, ఎంత దూరమైనా పోయే పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు తలకాయలు పెట్టుకొని మసులుకోవాల్సిందిగా కోరుతాండా.